అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని ఈరోజు గాంధీ భవన్లో బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో వారికి కలవడం జరిగింది. వారికి కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని మల్లికార్జున ఖర్గే గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఈ వినతి పత్రంలో స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఆ కులగణన జరిగిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రిని కలవాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఈ కులగణన అమలు కావాలంటే 42% తెలంగాణలో చేసినటువంటి బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే ఇవాళ ఖచ్చితంగా ఆ 42% రిజర్వేషన్ల అమలు కోసం ఇవాళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మొత్తం యూపీఏ పార్టీలన్నీ జూలై 21వ తేదీ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావడానికి ఎజెండాగా చేసి పోరాడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు 3 ఇచ్చారు. మా జనాభా 60% ఉంది. కాబట్టి ఇంకొక 3 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. బీసీలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. సరే, పీసీసీ అధ్యక్షునిగా బీసీకి ఇచ్చారు కాబట్టి బీసీలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఇంకో 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు చేసిరు కాబట్టి ఆ 42% నామినేటెడ్ పోస్టుల్లో అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల్లో, జిల్లా కలెక్టర్లో, జిల్లా ఎస్పీ స్థాయిలో అన్ని రంగాల్లో 42% అమలు చేయాలి అని చెప్పి ఈ వినతి పత్రంలో మేము కోరడం జరిగింది. అదేవిధంగా దేశ స్థాయిలో ఉన్నటువంటి మా పోరాటం వల్ల కులగణన చేశారు. కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసింది. కాబట్టి కులగణన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు ఎట్లయితే రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఉన్నాయో బీసీ రిజర్వేషన్లు కూడా అదే దామాష ప్రకారం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము కోరడం జరిగింది. చాలా మంది బీసీలు ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా కావాలి, మాకు చట్టపరంగానే ఇవ్వాలని మేము చెప్పినాం. పార్టీ పరంగా మేము ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తే అంగీకరించే ప్రసక్తి లేదు. చట్టపరంగా మాత్రమే ఇవ్వాలని చెప్పి ఖర్గే గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మాకు తెలిసి 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పోతాడని చెప్పి మాకు నమ్మకం ఏర్పడింది.